ఓం నమ శివాయ. రేపే కార్తీక పౌర్ణమి. ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏమిటో, ఉపవాసం ఎప్పుడు ఉండాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా, 360 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖున వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోట్ల రేట్ల పుణ్య ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 15వ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఏమైనా తినొచ్చా, తాగొచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చా, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాలలో కార్తీక పౌర్ణమి ఎంతో అద్భుత శక్తులతో ఉన్నట్టు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ రోజున కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరి తరం కాదు. మనం ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తీసుకోవచ్చా, అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది, అలాగే అత్యంత పుణ్యదినంగా చెప్పుకొని 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజుల దీపాన్ని వెలిగించే అంత ఫలితం 100% కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు రోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. తెలియని విషయాలను ఒక్కసారి షేర్ చేయడం కూడా మహాపుణ్యం. ఎంతో మహాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 15వ తేదీ ప్రారంభమవుతోంది. ఈ సమయంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కార్తీక మాసం నవంబర్ 2వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ కార్తీక మాసం అనేది ముగుస్తోంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తాము. ఎందుకంటే ఆ పరమశివుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుణ్ణే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజించాలి. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంతో పిలుస్తాము. శివకేశవులకు భేదం లేకుండా నియమ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశ్వరుని ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి. అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న కానీ చెరువు దగ్గరకు వెళ్ళి కానీ మీరు స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అని అందుబాటులో ఉంటే, లేకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు. అది అందుబాటులో మీకు లేకుంటే మీరు ఇంట్లోనే, మీరు ఇంట్లోనే ఈ స్నానాలను చేయవచ్చు. మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకుని గంగా 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 అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటూ గంగాదేవిని ఆ నిధుల్లోకి ప్రవేశిస్తోంది. తరువాత మీరు ఆయనతో స్నానాలు అనేవి చేయవచ్చు. ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటిని స్నానం చేసినా చాలా మంచిది. అయితే స్నానం చాలా నీటితో చేయాలా, లేక వేడి నీటితో చేయాలా అంటే చల్లని నీరుతోనే ఈ కార్తీక మాసం అనేది ఆచరించాలి. అప్పుడు మీకు మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీరు ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్ప వేరే ఏమీ లేదు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. అయితే ఈ మాసం అంతా కూడా రోజు చేస్తున్నాం అంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మగవారైతే ఈరోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు
తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు. ఒకరోజు మీరు స్నానాలు చేసి 2 రోజులు మామూలు వంటి స్నానం చేసుకోవచ్చు. ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడొచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. షాంపూ వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకుని ముఖానికి రాసుకోండి. అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి. కాలు పాదాలకి కూడా పసుపును రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి ముందు బాగా వాకిలి ఉన్నవారు తప్పకుండా ఇంటిని చాలా మంచిగా కడిగి పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతోంది. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర 2 దీపాలను ఉపయోగించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ వాడితే శుభప్రదం. అలాగే దీపారాధనకు 2 ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు, పూజలు, ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా, తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం 5:30 లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. తద్వారా మీరు కోరికలు త్వరలో నెరవేరబడతాయి. అలాగే మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం, సాయంత్రం, సంధ్యావేళ ఈ దీపారాధన అయితే తప్పక చెయ్యాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుని ఆ గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజ మందిరంలో పూజలు చెయ్యాలి. అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి. అలాగే పూజ మందిరం ముందు రోజు పెట్టు పువ్వులు, నైవేద్యాలు, ఇంకా దీపపు గుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. పూజ మందిరంలో మీకు ముగ్గు వేసుకుని వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకుని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీ పూజ మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనికి అనువాయితీ అనేది ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు. ఈ నిరంతర దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యంతనిక ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారు నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఈ 3 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంతో భక్తితో ఆ పరమశివుణ్ణి పూజిస్తాము అన్నది ముఖ్యం. అంతేగాని అంగులకు ఆర్భటాలకు పోయి భక్తి లేకపోయినా మీరు చేసే పూజలు ఫలితం దక్కవు. మనసు లగ్నం చేసుకుని శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలతో ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు, అదే కొండంత వెలుగునిస్తోంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితమే లభిస్తోంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు. మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక 4 సోమవారాలు ఉన్నాయి. ఈ 4 సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి.
ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాహిత్యం లభిస్తోంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, శక్తిగలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి. దీన్ని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండోది, ఏకభుక్తము. స్నాన దాన జపాదాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా కుదరని వారు మూడవది, నత్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి. దీన్ని నత్తము అంటాము. ఈ ఉపవాస పద్ధతి మహాశివునికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది, అయ్యాచిత మహా భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, స్నానము. ఈరోజు స్నానం ఆచరించి శివ పంచాక్షరి మంత్రం జపించి దీనిని స్నానం అంటాము. మాకు జపించడం చేత కాదు, తెలియదు అన్నవారు చివరిది, ఆరవది, తెల్లదానం. ఇవి చేసినా చాలు. ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తీరగానము అంటాము. ఈ అరట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. కాబట్టి 8 ఏళ్ల నుంచి 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడలతో శరీరం సహకరించి వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే 365 రోజుల దీపాలని ఏ క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా, ఉపవాసం లేకుండా 365 ఒత్తు దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతోంది. మీరు 365 దీపాలను స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలనే నియమం ఏమీ లేదు. అంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు. 365 ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. ఇంకా చాలామందికి ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజంతా పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు. అంతకన్నా ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించి మన మహర్షులు మిశ్ర రోజుల్లో కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు. మిగిలిన రోజుల్లో ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం, నాకు కూడా కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి దీపాలను వెలిగించాలి. తరువాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు, పండ్లు లాంటివి తినొచ్చు. మధ్యలో పలరసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ, 365 ఒత్తులను దీపాలను వెలిగించాలి. అంతేకాని కఠిన ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. పండ్లు, ద్రవ పదార్థాలు మీకు ఎలా విధంగా అయినా తినొచ్చు. ఇంకా పలరసాలు ఆగవచ్చు, పాలు కూడా తాగవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 ఒత్తులు దీపాలను వెలిగించవచ్చు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు 365 ఒత్తులను వెలిగించాలి. అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనే నియమం అయితే ఏమీ లేదు. చక్కగా తలస్నానం చేసి నిభ్యంతరంగా 365 ఒత్తులను వెలిగించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదములు. న్యూస్